ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మరి యొక్క శ్రేష్టమైన దినమును మనకు అనుగ్రహించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి దావీదు కీర్తనలు 15 అధ్యాయం 1 వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవరు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ప్రియా సహోదరి సహోదరుడా, ప్రభువు నివసించేటువంటి స్థలం, ఆ అతి పరిశుద్ధమైనటువంటి పర్వతం అనగా పరమ కానాను, పరలోకపు యొక్క సన్నిధి. నిజంగా ఆ గుడారంలో అతిథిగా నివసింపదగిన వాడెవడు అంటున్నాడు భక్తుడైన దావీదు. దేవుని సన్నిధిలో నిలవగలిగిన వాడెవడు? అవును, మనము ఎంత భక్తి చేసినప్పటికీ మన భక్తిలో మరి ఆత్మీయతలో మన స్థితిని బట్టే కదా ప్రభు యొక్క సన్నిధిలో మనం నిలవగలిగేది. నిజంగా అది ఒక గొప్ప భాగ్యం కదా. మనం చేసే ప్రతిది దైవికంగా, మనం చేసే ప్రతి కార్యము కూడా, ప్రతి తలంపు కూడా మనం అంతిమంగా దేవుని సన్నిధిలో ఉండాలనే ఆశతోనే మనం ప్రయాణం చేస్తాం. ఆయన సన్నిధిలో నిలవాలి. అవును కదా, అతిథిగా నిలవాలి. ఎందుకంటే మనము యాత్రికులం గనక. ఈ యాత్రలో మన ఆధ్యాత్మిక జీవితంలో ఆయన సన్నిధిలో నిలిచేటువంటి భాగ్యంలో ఎవరు నిలవగలుగుతారు అని చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో దావీదు భక్తుడు చెప్తున్నాడు. ఇక్కడ ఈ అధ్యాయంలో 11 లక్షణాలు వివరిస్తున్నాడు. ఇక్కడే కాదు, 24వ అధ్యాయము దావీదు కీర్తనలో 2వ వచనంలో కూడా చెప్తాడు. యథార్థమైన ప్రవర్తన, నీతిని అనుసరించి నడుచుకున్నవాడు, హృదయపూర్వకంగా నిజం పలికేవాడు, కొండెమలాడనివాడు, నిందమోపనివాడు, పొరుగువాని మీద భయభక్తులు కలిగిన వారిని సన్మానించేటువంటి వాడు, మాట ఇచ్చి ఆ మాటను తప్పనివాడు, ద్రవ్యమును వడ్డీకి ఇయ్యనివాడు, లంచం పుచ్చుకొననివాడు. చూడండి, చాలా ఇలాంటి వాడట దేవుని సన్నిధిలో కదల్చక నిత్యం నిలిచి ఉంటాడట. చాలా పవిత్రమైనవి చాలా విషయాలు మరి గ్రంథంలో దావీదు చెప్తున్నాడు. చాలా నిజం కదా. యథార్థ ప్రవర్తన, నిజం పలుకుట, సత్యం అనుసరించుట, లంచం పుచ్చుకొనుట, మరి ద్రవ్యమును వడ్డీకి ఇవ్వకుండుట, మరి భయభక్తులు కలిగిన వారిని సన్మానించుట, మాట ఇస్తే ఆ మాట మీద నిలవబట్ట, ప్రమాణం చేసి నష్టం జరిగినను మాట తప్పక ఉండుట, ఇలాంటి కార్యాలన్నీ కూడా మరి దైవికమైనటువంటి వ్యక్తికి ఉండవలసినటువంటి సాదృశ్యం కలిగినటువంటి లక్షణాలు. నిజంగా ఇలాంటివి మనల్ని దేవుని సన్నిధిలో ఇలాగ మనం ప్రవర్తిస్తే దేవుని సన్నిధిలో మనము నిలిచి ఉంటాం. 24:2 కూడా చెప్తాడు ఆది కీర్తనలో. అక్కడ అంటాడు, నిర్దోషమైన చేతులు, వ్యర్థమైన దాన్ని మనస్సును పెట్టక ఉండటం. ఇలాగూ దైవిక వాక్యం మనకి బోధిస్తుంది. అనగా మన భక్తిలో ఒక నియమావళిలో, ఒక క్రమంలో, ఒక పద్ధతిలో, ఒక ఆత్మీయతలో మనం ముందుకు కొనసాగాలి. లోకాశల్లో మనం చిక్కుకోకూడదు. అపవిత్రమైన కార్యాల్లో మనం ఉండకూడదు. మన భక్తిలో మనల్ని మనం కట్టడి చేసుకోగలగాలి. మన ఘటాన్ని మనం కాపాడుకోవాలి. అవును ప్రియ సహోదరి సహోదరుడు, నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు కూడా అతిథిగా దేవుని సన్నిధిలో ఉండాలి గనక, అంతిమంగా దేవుని పరిశుద్ధ పర్వతం మీద నువ్వు కూడా మరి పరిశుద్ధులతో కూడా నివసించే అవకాశాన్ని పొందాలి గనక, మరి ఏం చేసినో, ఏది జరిగించినను భూమి మీద అది ఆత్మీయతలో కొదువులేనిదిగా ఉండాలి. నీతియుక్తమైనదిగాను, యథార్థమైనదిగాను, సత్యవంతమైనదిగాను, దైవభక్తి కలిగినదిగాను, మరి వ్యర్థమైన కార్యాల్లో పాలిభాగస్తులు కాకుండా జాగ్రత్త పడేదిగాను మన భక్తి జీవితం మనం కొనసాగించాలని దైవ లేఖనాలు ఈ ఉదయకాలం మనకు బోధిస్తున్నాయి. ప్రియుడా, నీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది? నీవు కూడా యథార్థత కలిగి ఉండగలుగుతున్నావా? నీతిని అనుసరిస్తున్నావా? మరి వ్యర్థమైనవి కొండెమలాడటం,
మరి ఇంకా నిందన మోపటం, ఇంకా మరి ద్రవ్యమును వడ్డీకి ఇవ్వటం, మరి లంచం పుచ్చుకోవటం, ఇలాంటివి వ్యర్థమైనది మనస్సును పెట్టుకోవటం, మరి అలాంటి క్రియలు మన జీవితాల్లో ఉండకూడదు హెచ్చరిస్తున్నాడు ప్రభు. అలాంటివి ఉంటే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించలేం, దేవుని సన్నిధిలో నిలవలేం. కనుక ఈ అనుభవం గొప్పది. ఈ స్థితిలో మనం సరిదిద్దుకొని ఆత్మీయంగా ముందుకు కొనసాగాలని లేఖనాలు మనకు బోధిస్తున్నాయి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నిజమే అంతిమంగా నీ పరిశుద్ధ పర్వతం మీద నివసించాలి. మేము నీ సన్నిధిలో నిలిచి ఉండేది గొప్ప భాగ్యం. ఈ అనుభవం గొప్పది. దానిలో నిలిచి ఉండేటువంటి ఆ భాగ్యంలో ప్రభువా ఎన్నో విషయాలు దావీదు లేఖనాల ద్వారా మాతో పలుకుతూ వచ్చాడు. అవును, లోకంలో భక్తి విషయాల్లో ఒక క్రమం, ఒక నియమం, ఒక పద్ధతి మా జీవితాలకు అవసరం. యథార్థత, సత్యమును అనుసరించుట, నీతి కలిగి నడుచుకునుట, నిజం పలుకుట, నింద మోపుకుండుట, భక్తి కలిగిన వారిని సన్మానించుట, మాట ఇస్తే దాన్ని మాట తప్పకుండుట, ద్రవ్యమును వడ్డీకి ఇయ్యకుండుట, లంచం పుచ్చుకోకుండుట, ఇవన్నీ కూడా మా జీవితాలకు అవసరమని మీరు హెచ్చరిస్తున్నారు. అవును, అనేక మారులు ఆ దైవిక నియమంలో నుంచి తొలగిపోయిన సందర్భాలు ఎన్నో విషయాల్లో మా జీవితాల్లో ఉన్నాయి. దయతో మమ్మల్ని క్షమించండి, సరిదిద్దండి. ఆత్మీయంగా మీరు అక్కడ కొరకై సిద్ధపరచండి. మీ గుడారంలో అతిథిగా ఉండే భాగ్యం మాకు దయచేయమని, సంఘమును పురికొల్పము, జీవింప చేయము, నూతన ఆత్మను సిద్ధపరుస్తురండి. అన్ని జనుల రక్షణార్థమై ప్రార్థిస్తుండగా సహాయం చేయము. యవన కాల బిడ్డల భవిష్యత్తును కూడా దీవిస్తురండి. ఈ దినమంతా మీ కృపలో బలపరుస్తురమని, శత్రు యొక్క ఆటంకాలు తొలగించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.